ఓం గం గణపతే నమః. శ్రీ మాత్రే నమః. ప్రేక్షకులకందరికీ నమస్కారం. రథసప్తమి పండుగ శుభాకాంక్షలు. ప్రేక్షకులకందరికీ రథసప్తమి పండుగని గురించినది పూర్తి వివరాలని ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. రథసప్తమి పండుగ ఏ విధంగా జరుపుకోవాలి, సంపూర్ణ పూజా విధానం, ఆ రోజున స్వామికి ఏ విధమైన పదార్థాలని నివేదన చేయాలి, ఎలా పుష్పాలతో అర్చించాలి అనే విషయాన్ని, రథసప్తమి పండుగ రోజు చేయవలసిన మంత్రాలు ఏమిటి, స్తోత్ర పారాయణలు, వాటిని గురించి వివరంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం. రథసప్తమి పండుగ రోజున చేయవలసిన విధానాలు తెలుసుకోవడంతో పాటు కొన్ని చెయ్యకూడని పనులు కూడా ఉన్నాయి. వాటిని గురించి కూడా వివరంగా తెలుసుకుందాం. ఆ పనులను కనుక చేసినట్టయితే మనకు అనేక విధాలుగా నష్టాలని కష్టాలని కోరి తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. అవి ఏమిటి అనే విషయాన్ని కూడా ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా ప్రేక్షకులకందరికీ @మాట్లాడుకుందాం ఛానల్ సపోర్ట్ ఇవ్వండి. ఈ వీడియోని చూసిన వారందరూ లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. @మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రథసప్తమి పండుగ మాఘమాసంలో శుక్లపక్షంలో సప్తమి తిథి రోజున మనం ఈ పండుగ చేసుకుంటాం. మన హిందూ సాంప్రదాయాల్లో ఉన్న ప్రధానమైన పండుగల్లో రథసప్తమి కూడా ఒకటి. ఈ పండుగ సూర్య భగవానుడి యొక్క జయంతిగా మనం ఈ పండుగని జరుపుకుంటాం. సమస్త మండలమైన విశ్వానికి భూమండలానికి ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు, ఆరోగ్య ప్రదాత, ఆ దేవుడు, జీవరాశికి ప్రాణశక్తిని ఉత్తేజాన్ని ప్రసాదించే ఆదిత్యుడు, జీవుడు చేసే కర్మలన్నిటికీ సాక్షిభూతుడు. మన అంతరంగాలలో ఆవరించుకున్న అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞాన దీపాన్ని సూర్యుడి ముందు వెలిగిస్తే పరబ్రహ్మ సాక్షాత్కారం మనకి తప్పక లభిస్తుంది. సమస్త ప్రాణ కోటికి చైతన్య ప్రదాత సూర్యుడు. ఆయనని ఆదిత్యుడని, భాస్కరుడని, దివాకరుడని, ప్రకాశుడని, ఆది నారాయణుడని అనేక రకాల పేర్లతో మనం పిలుస్తూ కొలుస్తూ ఆరాధిస్తూ ఉంటాం. అటువంటి ఆదిత్యునికి జయంతిగా జరుపుకునే పండగే ఈ రథసప్తమి. రథసప్తమి పండుగ ఈ సంవత్సరం అంటే 2026 25వ తేదీన ఆదివారం రోజున రావటం ఒక విశేషంగా మనం చెప్పుకోవాలి. సూర్య భగవానుడికి ఇష్టమైనటువంటి వారం ఆదివారం, ఆయనకి ఇష్టమైన తిథి సప్తమి. సప్తమి ఆదివారం కలిసి మనకి ఈ సంవత్సరం రథసప్తమి పండుగ వస్తున్నది. ఎంత ముఖ్యమైనటువంటి రోజు అంటే రెండు కలిసిన రోజు. మాఘమాసం అంటే ఎంతో పవిత్రమైనటువంటి మాసం. రథసప్తమి మాఘమాసంలోనే వస్తూ ఉంటుంది. కానీ సప్తమి తిథి ఈసారి ఆదివారంతో రావడం ఒక విశేషం. ప్రపంచానికి వెలుగుని ప్రసాదించే ఆదిత్యునికి పట్ల కృతజ్ఞతగా మనం ఈ పండుగని జరుపుకుంటూ ఉంటాం. మన హిందూ దేవతలకందరికీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క పండుగగా మనం జరుపుకుంటుంటాం. కాబట్టి ఈ మాఘశుద్ధ సప్తమి రోజున సూర్యుడికి ఆరాధించుకోవటం, ఆయనకి అర్చించుకోవటం, అర్ఘ్యం సమర్పించుకోవటం, జపాలను చేసుకోవటం, ఈ విధంగా ఆ రోజున గనక చేసినట్లయితే అన్ని విధాల శ్రేయోదాయకం. ఆ విధంగా సూర్య భగవానుడి యొక్క జయంతి రోజున ఆయన్ని ఆ విధంగా స్మరించుకోవటం, ఉపవాసాలు చేస్తారు. ఈ రోజున ముఖ్యంగా ఎర్రని పుష్పాలు స్వామి చెంత ఉంచి పూజా కార్యక్రమం అనేది చేసుకున్నట్లయితే యశస్సు, ఆరోగ్య లబ్ధి, ఐశ్వర్య వృద్ధి చేకూరి అన్ని విధాల మేలే జరుగుతుంది. ఈ రోజున అరుణోదయ స్థానంతో సప్త జన్మల పాపాలు నశించి రోగం శోకం వంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ రోజున స్నానానికి ఒక ప్రాముఖ్యత ఇచ్చారు. ప్రతి పండగకి మనం తలంటి స్నానం చేస్తూనే ఉంటాం. కానీ ఈ రోజున తలస్నానానికి ఒక ప్రత్యేకత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. ఆ స్నానం చేసేటప్పుడు కూడా సూర్యనారాయణుని మనసారా ధ్యానించుకుంటూ ఆయనకు ఇష్టమైనటువంటి జిల్లేడాకులు 7 తీసుకొని, అలాగే 7 రేగాకుల్ని కూడా తలపైన, భుజాలపైన, ఛాతిపైన అలా పెట్టుకొని అభ్యంగ స్నానం అనేది ఈ రోజున తప్పనిసరిగా కుటుంబంలోని పెద్దలు పిల్లలు అందరూ చేయాలట ఈ స్నానం. ఈ విధంగా చేయటం వలన
ఆ సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయని చెప్పి పెద్దలు పండితులు చెప్తున్నటువంటి విషయం. పట్టు వస్త్రాలని ధరించి పూజకి అన్నీ సిద్ధం చేసుకోవాలి. ఎర్రని పుష్పాలు, ఆవు నీతితో దీపారాధన చేసుకోవడానికి కుందులు, అలాగే రథాన్ని తయారు చేయడానికి గింజ పెద్దగా ఉన్న చిక్కుడుకాయల్ని పుల్లల్ని సిద్ధం చేసుకుని దాంతో రథాన్ని తయారు చేస్తారు. చిక్కుడుకాయలతో పుల్లల్ని పేర్చుకుంటూ రథాన్ని తయారు చేసి సిద్ధం చేసుకుంటారు. అలాగే 7 చిక్కుడాకులను కూడా కడిగి శుభ్రంగా పెట్టుకొని బియ్యపిండితో ముఖ్యంగా అష్టదళ పద్మం వేసి దానిపై సూర్య భగవానుడి యొక్క ప్రతిమ కానీ ఉంటే దాన్ని కూడా సిద్ధం చేసుకోవాలి. ఈ రోజున సూర్యుడిని పూజించడానికి ఆరు బయట సూర్యకాంతి పడే ప్రదేశంలో గోమయంతో ముందు అంటే ఆవు పేడతో శుద్ధి చేసి ముగ్గు వేసి పిడకల్ని చక్కగా గుండ్రంగా ఒకదానిపై ఒకటి అమర్చి వెలిగించి ఆ పిడకల్ని పొయ్యి మీద పెట్టి ఒక ఇత్తడి గిన్నె తీసుకొని దానికి పసుపు కుంకాలుతో అందంగా అలంకరించి పాలని పోస్తారు. ఆ పాలు పొంగుతూ వస్తున్న తరుణంలో కొంచెం కొత్త బియ్యం వేసి సగం పైన బాగా ఉడికిన తర్వాత బెల్లం అందులో వేసి చక్కగా చక్కెర పొంగలిని వండుతారు. ఈ పరమాన్నాన్ని చిక్కుడాకులో ఇందాక చెప్పాక 7 చిక్కుడాకులు వాటిలో పెట్టి ఈ నైవేద్యాన్ని సూర్యభగవానుడికి పూజ అనంతరం నివేదన కోసం అని చెప్పి సిద్ధం చేసుకోవటం అనమాట. ఆ రోజు చదువుకోవాల్సిన స్తోత్రాలు ఆదిత్య హృదయం, సూర్య స్తోత్రం, నవగ్రహ స్తోత్రాన్ని తప్పకుండా పారాయణ చేయడం. చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేసుకున్నాక దానిలో చిన్నది సూర్య ప్రతిమ పెట్టి ఎర్రని అక్షింతలతోనూ ఎర్రని పుష్పాలతోనూ స్వామిని పూజించి ఇందాక మనం వండి సిద్ధం చేసుకున్న అన్నాన్ని స్వామికి ఆకుల్లో పెట్టి చిక్కుడాకుల్లో పెట్టి నివేదన చేస్తారు. ఒక రాగి పాత్రని తీసుకొని దానిలో నీటిని నింపి ఆ నీటిలో పసుపు, ఎర్రని అక్షింతలు, జిల్లేడు, రేగు, చందనం అన్నీ కలిపిన ఆ నీటిని సూర్యుని అభిముఖంగా నిలబడి దేవునికి ఓం ఆదిత్యాయ నమః, ఓం భాస్కరాయ నమః అనే నామాన్ని స్మరించుకుంటూ నీటిని వదలాలి. ఆ సూర్య భగవాన్ని చూపించుకుంటూ నీటిని వదలాలన్నమాట. ఆ విధంగా రథసప్తమి అనే పేరు ఎందుకు వచ్చింది అంటే సూర్య భగవానుడు ఈ మాఘశుద్ధ సప్తమి నాడు తనకున్న 7 గుర్రాలున్న రథాన్ని ఎక్కి తన ప్రయాణాన్ని ఉత్తర దిశగా కొనసాగిస్తారు. ఆ రథానికి కూడా ఒక్క చక్రం ఉంటుందండి. చాలా తమాషాగా ఉంది కదా. ఒక్క చక్రం ఉన్న 7 గుర్రాలు ఎక్కి తన ఎక్కుతారు కాబట్టి రథసప్తమి అనే పేరు వచ్చింది అని చెబుతూ ఉంటారు. సూర్యగ్రహణ తుల్యాత్ శుక్లమాఘ సప్తమి. ఆ కారణం చేత ఆ రోజు సరైన గురువుల నుంచి మంత్ర దీక్ష తీసుకున్న విశేషమైన ఫలితాలు ఉంటాయి. తమకు ఉపదేశించబడ్డ మంత్రాలని అధిక సంఖ్యలో జపించడం కూడా అనువైనటువంటి రోజు ఈ రథసప్తమి. ఈరోజు ఆడవారు కొత్త నోములకి ప్రారంభించడానికి కూడా సరి అయిన ముహూర్తం ఈ రథసప్తమిని ఎంచుకుంటారు. కొత్త నోములు అంటే పండు తాంబూలం, పువ్వు తాంబూలం, 16 ఫలాలు, నందికేశ్వర నోము, కైలాస గౌరి నోములు ఇలాంటి నోములని పడతారు ఈరోజు ఆడవారందరూ. ఇక చేయకూడని పనులు కూడా రథసప్తమి నాడు కొన్ని ఉన్నాయని అని మనం చెప్పుకున్నాం. అవి ఏమిటి చేయకూడని పనులు? ముఖ్యంగా వాటిని కూడా తెలుసుకోవాలి. చేయకూడని పనులు అంటే ఈరోజు తరిగిన కూర తినకూడదు. అంటే కత్తిపీటతో కానీ చాకుతో కానీ కూరలు కట్ చేసి ఆ రోజు చేయకూడదు. అంటే మరి కత్తెలతో లేకుండా చాకులతో లేకుండా ఎలా చేసుకుంటారు అంటే చేతులతో ఓల్చుకునేవి చిక్కుడుకాయలు ఉంటాయి కదా, చిక్కుడుకాయలు ఆ చిక్కుడుకాయ కూరని ఒలిచి దాంతో కూరని తయారు చేసుకుంటారు. అలాగే ఇక గోధుమ రవ్వతో చేసిన పాయసానాన్ని స్వీకరిస్తారు. ఈరోజు స్వామికి నివేదన చేసి అవి కూడా పాయసానాన్ని స్వీకరిస్తారు. అన్ని ఫలాలను కూడా స్వామికి సమర్పిస్తారు. దానిమ్మ, స్ట్రాబెర్రీ, చెర్రీ అలాంటి ఫలాలను కనుక సమర్పిస్తే వారు అనుకున్న మనసులో ఉన్న కోరికలన్నీ సమస్తం నెరవేరుతాయి. ఆరోగ్య వృద్ధి, ఐశ్వర్య లబ్ధి, వ్యాపార వృద్ధి, అలాగే వాళ్ళకి ఎటువంటి బాధలు సమస్యలు ఏమైనా ఉన్నా అవి కూడా తొలగిపోతాయి. ఈ వీడియోని చూసిన వారంతా ఓం ఆదిత్యాయ నమః అనే నామాన్ని కామెంట్ పెట్టవలసిందిగా కోరుతున్నాము. ఈ వీడియో చూసిన వారందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. అంతే కూడా కాకుండా ఈ వీడియోలో ముఖ్యంగా రథసప్తమి పండుగ రోజున చేయవలసిన పూజా విధానం పూర్తిగా వివరాలతోనూ, చేయవలసిన పనులు, చేయకూడని పనులు, అలాగే చదవవలసిన మంత్రాన్ని డిస్క్రిప్షన్లో కూడా నేను పొందుపరుస్తున్నాను. తప్పకుండా ఆ మంత్రం కూడా రథసప్తమి నాడు చదువుకుంటే సకల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని వేద పండితులు చెప్తున్నారు. ఈ వీడియోని మీరు తప్పక లైక్ చేయండి. మా ఛానల్ @ మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి, శుభం.